హే గాయ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామందికి హోమ్ థియేటర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనం హోమ్ థియేటర్ 5.1 2.1 అని మన ఇంట్లో కొనుక్కుంటాం. పెద్ద పెద్ద డిస్ప్లేలో మనం వీడియో చూస్తూ ఈ హోమ్ థియేటర్ పెట్టడం వల్ల మన థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. సో అంతేకాకుండా దానికి తగ్గట్టుగానే హోమ్ థియేటర్ కాకుండానే మనకి ప్రొజెక్టర్, మన ఇంట్లో ప్రొజెక్టర్ చేసుకుని అదే హోమ్ థియేటర్ దాన్ని యాడ్ చేసుకుంటే మీరు థియేటర్లో ఉన్నట్టు ఉంటుంది. సో మీ ఇంటిని కూడా థియేటర్ లాగా చేసుకోవచ్చు. అలా చేసుకోవాలంటే మీకు రూమ్ ఉంటే సరిపోద్ది, కానీ మీకు కావాల్సింది ప్రొజెక్టర్ అనమాట. సో ఆ ప్రొజెక్టర్ కావాలంటే చాలామంది ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయొచ్చు అనమాట. క్యారీ చేసి కూడా దాని ప్రొజెక్ట్ని పట్టుకెళ్ళచ్చు. నేను చెప్పిన ఈ ప్రొజెక్టరు 5500 రూపీస్ వస్తుంది అనమాట. సో ఆ ప్రొజెక్టర్తో మీరు ఈజీగా మీ హౌస్ని థియేటర్లా మార్చుకోవచ్చు. అండ్ అంతేకాకుండా క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది, 1080 పిక్సెల్. సో ఆ ప్రాజెక్ట్ ఏంటంటే జేబ్రానిక్ ప్రొజెక్టర్ అనమాట. సో జేబ్రానిక్ మినీ ప్రొజెక్టర్ అనమాట. సో దీంట్లో మనకి ఈ బటన్స్ ఉన్నాయి కదా, పవర్ బటను అండ్ బ్యాక్, ఫ్రంట్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ అనమాట. సో ఇది చాలా చిన్నదనమాట, చాలా చిన్నగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట, వెయిట్లెస్. వాయిస్ సౌండ్ దీంట్లో స్పీకర్ కూడా మనకి బాక్స్ కూడా అవసరం లేదు. దీంట్లో వచ్చిన స్పీకర్ సౌండ్తో మనం మూవీ అంతా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ కోసం అనమాట. సో ఈ రెండే ఉంటాయి, ఇంకా అంతగానే ఏమి ఉండదు. దీని రెజల్యూషన్ 1080 పిక్సెల్ అనమాట. సో చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ మూవీస్ కూడా చాలా చూస్తున్నాను. సో ఏదో ఒక మూవీ పెడదామంటే మీకు కాపీ రైట్ వస్తుంది, లేదంటే ఏదో నా వీడియోలో పెడతాను, చూపిస్తా చూడండి మీకు. అండ్ దీనికి యూఎస్బీ కేబుల్ ఇస్తారనమాట. సో యూఎస్బీ మనం పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, మీకు సిస్టమ్ ద్వారా కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది హెచ్డిఎంఐ ద్వారా ఏంటంటే మీరు టాటా స్కై అంతగా ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే సిస్టమ్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకొని కూడా మూవీ చూసుకోవచ్చు. కానీ టాటా స్కై కూడా అది యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఈ ఎక్కడైనా సరే ప్రొజెక్టర్కి ఇక్కడ బల్బు ఉంది కదా, ఈ బల్బు కొన్ని అవర్స్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే కొన్ని వేల అవర్స్ ఉంటుంది. సో అది వాడిపోతే తగ్గిపోద్ది అనమాట క్వాలిటీ. తర్వాత మళ్ళీ బల్బు మార్చుకోవాలి. మీరు టాటా స్కై అలాంటివి కనెక్ట్ చేశారనుకో కంపల్సరీ దీన్ని తగ్గిపోతూ ఉంటుంది దీని అవర్స్. సో మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ దీంట్లో మూవీస్ మాత్రమే చూసుకునేలాగా, లేదంటే గేమ్స్ కానీ చిన్నపిల్లలకు సంబంధించిన యానిమేషన్ చూసుకోవడం తప్ప వేరే దానికి యూజ్ చేయొద్దు. ఇది డీసీ అనమాట. సో మీకు దీనికి దీనికి ఒక ఛార్జర్ ఇస్తాడు, పవర్ పెట్టేసుకుని ఛార్జింగ్ పెట్టేసుకుని దీన్ని ఆన్ చేసుకోవడమే. దీంట్లో ఇంకెంతగానే ఏం ఉండదు. సో బ్యాక్ సైడ్ తిప్పితే మనకి మైకు, ఏవి తెలుసు కదా, ఏవి మైకు. ఏవి అంటే ఏంటి, మనకు నార్మల్గా ఉంటాయి కదా, వేరే టాటాస్కి ఇక్కడ సంబంధించిన అది కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఏవి సంబంధించినవి కొన్ని వీడియో గేమ్స్ ఉంటాయి, ఏవి జాగ్ దీన్ని పెట్టుకుని ఆ వీడియో గేమ్ దానికి పెట్టుకుని మనం వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇదేం మైక్ సిస్టమ్ అనమాట. సో మనకి హెడ్ ఫోన్స్ కానీ లేదంటే 2.1 5.1 స్పీకర్స్ కనెక్ట్ చేయాలని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మెమరీ కార్డ్ అనమాట. సో మీ దగ్గర మెమరీ కార్డ్ ఉందనుకో, మెమరీ కార్డ్ పెట్టేసుకొని దీన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా మెమరీ కార్డులు ఉన్నాయని వాచ్ చేయొచ్చు అనమాట. సో ఇది చాలా చిన్నగా ఉంది, చాలా బాగుంది. మనకు ఆఫర్లో అయితే 5500 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 6500 ఉంది ఆఫర్లో. చూడండి, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు ఇది కొనుక్కోవచ్చు. సో సింపుల్గా తక్కువ రేట్లో వాడుకోవాలి హోమ్ థియేటర్ లాగా అనుకుంటే చాలా బాగుంటుంది. అండ్ లెంత్ కూడా మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను, అసలు ఎంత అవుతుందో ఎలాగవుతుందో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని క్లిక్ చేసి మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్క్రీను ఈ క్లాత్ తీసుకున్నమాట, బెడ్షీట్ లాంటిది 8x8. అంటే మన ఇంటి దగ్గర ఉన్న మంచం ఉంటుంది కదా 6x6, దానికన్నా ఎక్కువ, అంటే కింగ్ సైజ్ అనమాట, చాలా పెద్దదే. అండ్ ఇది మనకి 400 రూపీస్ పడింది, తక్కువ రేట్లో 300 రూపీస్ కూడా వస్తుంది. సో నేను ఇలా ఫిట్ చేసుకున్నాను, లెంత్ కరెక్ట్గా సరిపోయింది. ఆన్ చేసినట్టు క్వాలిటీ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది కాపీ క్లెయిమ్ పడుతుంది, కానీ మీకు చూపించాలని చెప్పేసి మీకు ఇలా చూపిస్తాను అనమాట. ఇది కంపల్సరీ కాపీ క్లెయిమ్ పడుతుంది నాకు. చూడండి, వాయిస్ కూడా అంటే మ్యూజిక్ సౌండ్లు కూడా చాలా బాగా వస్తాయి అనమాట, నీట్గా వస్తుంది. మనకు బాక్స్ లేకపోయినా పర్లేదు, మన దగ్గర బాక్స్ ఉంది. బాక్స్ లేకపోయినా మీకు ఈ ప్రొజెక్టర్ నుంచి సౌండ్ బాగా వస్తుంది అనమాట. ఇంట్లో కూర్చుంటే ఆ రూమ్లో ఇలా మూవీ వేసుకుంటే దాని నుంచి వచ్చిన సౌండ్ సరిపోద్ది. మీకు కావాలితే మీరు చిన్న బ్లూటూత్ స్పీకర్ పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గర హోమ్ థియేటర్ పెట్టుకోవచ్చు. సో ఇలాగనమాట. సో ఇప్పుడు 8x8 అనమాట. కిందకి విడ్త్ ఏమో 8, ఇలాగ హైట్ ఏమో 7 ఉంటుంది. 7 6 కన్నా ఎక్కువే, 7 ఉంటుంది. చాలా హైట్ ఉందన్నమాట, నాకన్నా ఎక్కువ హైట్ ఉంది అది. సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది, మామూలు లేదు. తక్కువలో 5000లో తక్కువలో, అంటే బయట అవుట్డోర్స్లో గట్రా వేసుకోవడానికి, వీడియోస్ గట్రా చూసుకోవడానికి, చిన్నపిల్లల యానిమేషన్ మూవీ చూసుకోవడానికి మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి.
తిరగలేదు. ఒకసారి ట్రై చేయండి, రివ్యూకి చూసి కొనుక్కోండి. ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో కన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక లింక్ పెడతాను, టెలిగ్రామ్లో పెడతాను. సో ఆ లింక్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు పెట్టి దిగేస్తారనమాట. అలాంటప్పుడు ఆ లింక్స్ తీసుకెళ్ళి మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మనీ ఆ లింక్ క్లిక్ చేసి కొనుక్కుంటే మీరు మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లోని, కామెంట్లోని, బయోలో పెడతాను. దాన్ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా ఆఫర్లు పెట్టినప్పుడు మీరు క్లిక్ చేసి కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు.